హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం హస్తప్రయోగం వల్ల కోల్పోయినటువంటి పటుత్వానికి తిరిగి మళ్ళీ పటుత్వాన్ని ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి ఔషధాల గురించి ఈరోజు మనం తెలుసుకుందామని. ఇంత ముందు కూడా నేను ఎన్నో రకాలైనటువంటి ఔషధాల గురించి చెప్పాను. ఎంతో మందికి కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలియజేశాను. ఎంతో మంది మా వద్ద కోర్సులు కూడా తీసుకొని వాడుతూ ఉన్నారు. సో ఈ హస్తప్రయోగం వల్ల ముందుగా ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎందుకంటే చాలా మంది కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్ మళ్ళీ నాకు కాల్ చేసి అడుగుతూనే ఉన్నారండి. కాబట్టి వాళ్ళందరి గురించి ఈ హస్తప్రయోగం వల్ల ఏర్పడేటువంటి సమస్యలు ఎలా ఉంటాయి, వాటి నుంచి ఎలా బయటపడాలి, ఎలాంటి మెడిసిన్ వాడుకోవాలి, ఎన్ని రోజులు వాడుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా నేను క్లియర్గా మరొకసారి చెప్తాను. షార్ట్గా చెప్తాను, త్వరగా అయిపోయేలాగా. సో కాబట్టి అందరూ జాగ్రత్తగా వినండి. ఈ సమస్య బాధపడేవారు తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు. అండ్ ఈ సమస్యలతో ఉన్న వారికి ముఖ్యంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? హస్తప్రయోగం వల్ల ముందుగా అంగం మీదటువంటి నరాలకు ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది. అంగం మీద నరాలు ఒత్తిడి ఏర్పడడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల అంగం ముడుచుకుపోవడము, లేదా అంగ సమయంలో సమస్యలు రావడము, లేదా రతి మధ్యలో మెత్తబడిపోవడం, లేదా మొత్తానికి అంగం గట్టిపడిపోకపోవడం, పడ్డ కూడా కొద్దిసేపటికే వీర్యం అనేది త్వరగా స్ఖలనం అయిపోవడము, కొద్దిగా వంకరం కావడము, ఇలా అంగం పైన చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇకపోతే దీనివల్ల సైకలాజికల్గా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటారు, స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల చాలా మందికి కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల హెయిర్ ఫాల్, కళ్ళ కింద నలుపు కానీ, బాడీలో ఓవర్ హీట్ కానీ, ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలు, బ్యాక్ పెయిన్ లాగా వచ్చే వాళ్ళ అవకాశాలు కూడా ఉంటాయి. సో చిన్న మానసిక ఇబ్బందుల వల్ల ఇంకింత కుంగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేవలం ఇది మెంటల్గా చాలా మంది డిస్టర్బ్ అవడం వల్లనే అధికంగా అవుతుంది. సో అంతేకాని దీనివల్ల మెయిన్గా మనకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలని ముందుగా చాలా మంది చెప్తూ ఉంటారు నాకు. నేను హస్తప్రయోగం చేయడము ఎప్పుడు కూడా తప్పు అనలేదు. ఇంతవరకు కూడా నేను ఏ వీడియోలో కూడా హస్తప్రయోగం అనేది తప్పు అని ఏ ఒక్క వీడియోలో కూడా చెప్పలేదు. హస్తప్రయోగం చేయాలి, చేసుకోవాలి, మంచిదే, కానీ అది లిమిట్లో ఉండాలని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఖచ్చితంగా హస్తప్రయోగం మానివేయాలి అని అనుకునేడం చాలా పెద్ద తప్పండి. అది నేను ఇప్పటికి కూడా అదే విషయం చెప్తాను. హస్తప్రయోగం మానివేయమని నేను ఎవ్వరికీ చెప్పను. అండ్ హస్తప్రయోగం చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకోవాలి? ఫీలింగ్స్, కోరికలు అధికంగా అయినప్పుడు సున్నితంగా చేసుకోవడం వల్ల, అది కూడా లిమిట్గా చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. చాలా మంది ఏం చేస్తుంటారంటే చేసే రోజుకు 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఇష్టం ఉన్నట్టుగా చేసి ఇది మంచిది కాదు అని చెప్పేసి ఒకేసారిగా ఆపేస్తారు. అలా ఆపివేయడం వల్లనే చాలా సమస్యలు వస్తాయి. అలా ఒకేసారి ఆపివేయడం వల్ల అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలు, నైట్ ఫాల్, ముఖ్యంగా చాలా మంది నైట్ ఫాల్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. సో నేను నా దగ్గర మెడిసిన్ తీసుకుని నైట్ ఫాల్ మెడిసిన్ తీసుకున్న వాళ్ళకు కూడా నేను చెప్తూ ఉంటాను, మీరు నైట్ ఫాల్ తగ్గాలి అంటే తరచుగా హస్తప్రయోగం చేసుకోండి. మీరు హస్తప్రయోగం చేసుకోకపోవడం వల్ల, మీరు హస్తప్రయోగం చేసుకోమంటారా, ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా, ఎలాంటి ఆలోచనలు లేకుండా, రతి పట్ల అసలు ఆసక్తి లేకుండా ఉండాలి. మీ కోరికలు, ఫీలింగ్స్ వచ్చి అంగం గట్టిపడుతుందంటే ఆటోమేటిక్గా వీరం రెడీ అవుతుంది. వీరము మీరు బయటికి వెళ్ళకపోతే ఆటోమేటిక్గా నిద్రలో దానంతట అదే బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. దాన్నే మనము స్వప్నస్ఖలనం, నైట్ ఫాల్ అంటూ ఉంటారు. కాబట్టి ట్రీట్మెంట్ తీసుకుంటూ నరాల బలానికి మెడిసిన్ వాడుకుంటూ తరచుగా హస్తప్రయోగం చేసుకోండి. ఏ సమస్య రాదు, పక్కాగా నేను చెప్తున్నాను. ఓకేనా? ఇకపోతే ఈ హస్తప్రయోగం సమస్యతో మీరు ఇలాంటి సమస్యలతో కనుక బాధపడుతున్నారు, అది మీరు పెళ్లికి ముందే కానివ్వండి, లేదా పెళ్లి అయిన తర్వాత కానివ్వండి, ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా సరే, మీరు ఏ ఏజ్లో ఉన్నా సరే, లేదా మరే ఇతర కారణాల వల్ల అయినా సరే మీకు మానసిక ఇబ్బందులు వచ్చినట్లయితే దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ అనేది మన దగ్గర అందుబాటులో ఉంది అండి. కొన్ని వందల మంది, చెప్పాలని వందలు కూడా కాదు, కొన్ని వేల మందికి నేను ట్రీట్మెంట్ ఇచ్చాను. ఎంతో మంది దానివల్ల క్యూర్ అయ్యి ఇప్పుడు ఒక చక్కటి హ్యాపీ లైఫ్ని చాలా మంది కొనసాగిస్తున్నారు. సో దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయో కూడా నేను చివరిలో చెప్తాను. సో దీనికి ఇచ్చేటువంటి మెడిసిన్స్ మన దగ్గర 4 రకాల మెడిసిన్స్ ఉన్నాయండి. వాటి డోసేజ్ని బట్టి, వారి యొక్క సమస్యను బట్టి మేము ఇస్తాము. సో ఎవరైనా సరే మీరు ఇలాంటి సమస్యలతో బాధపడి ట్రీట్మెంట్ తీసుకుంటాము అనుకునేవారు ఈ వీడియోని కంటిన్యూగా చూడండి. లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేయవచ్చు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. సో దీనిలో వచ్చేసి ఫస్ట్ డోస్ 5000 డోస్ ఉంటుందండి. నేను అమౌంట్ కూడా క్లియర్గా చెప్తాను, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా భయపడేది, ఆలోచించేది అమౌంట్ దగ్గరనే. నేను అందుకే అమౌంట్ దగ్గర చాలా క్లారిటీగా ఉంటాను, చాలా క్లియర్గా ఉంటాను. అండ్ ఖచ్చితమైనటువంటి మెడిసిన్స్ కూడా నేను అందిస్తూ ఉంటాను. సో చాలా మంది సార్ 5000, 8000 ఇలా చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు, ఎందుకు కారణం అంటారు. సో ఉంటుంది కారణం ఏంటనేది కూడా చివరిలో చెప్తాను. ఈ 5000 కోర్సులో వచ్చేసి మనము ప్రతి కోర్సులో, ఇందులో మన దగ్గర 4 రకాల కోర్సెస్ ఉన్నాయండి. ఒకటి 5000, 8000, 12000 అండ్ ఫైనల్లీ 20000. ఎందుకు ఇంత రేట్లు ఇవి? ఈ డోసెస్లో మనకు లాభాలు ఏంటి? సింపుల్గా చెప్పేస్తానండి. ఈ 4 రకాల కోర్సులకు మేము ఇచ్చేటి ఒక పౌడర్ ఇస్తాము, 5 రకాల మాత్రలు ఇస్తాము, ఒక ఆయిల్ ఇస్తాం. ఇది కామన్గా ప్రతి కోర్సులో కామన్గా ఇస్తాం. మరి తేడా ఏంటి అంటే మేము ఇచ్చేటువంటి ఈ చూర్ణాలలో 10 రకాల చూర్ణాలు, 4 రకాల భస్వాలు, అబ్రక భస్వం, లోహ భస్వం, వంగ భస్వం,
రజత భస్వం. ఈ 4 భస్వాలను యాడ్ చేయడం వల్ల దీనికి కొంత కాస్ట్ అనేది పెరుగుతుంది. దానికి మేము 5000 కోర్సులో ఇస్తాము. 8000 కోర్సులో వచ్చేసి స్వర్ణ భస్వం యాడ్ చేస్తామండి కొద్ది మోతాదులో. స్వర్ణ భస్వం చాలా పవర్ఫుల్, చాలా ఎఫెక్టివ్ అండ్ చాలా కాస్ట్లీ, ప్రీషియస్ కూడా. అదేవిధంగా 12000 దాంట్లో స్వర్ణ భస్వంతో పాటు మేము హీరా భస్వం యాడ్ చేస్తాం. హీరా భస్వం కొద్ది మోతాదులోనే యాడ్ చేస్తామండి. ఇది కూడా చాలా ప్రీషియస్, చాలా అంతేకాకుండా చాలా ఇమ్యూనిటీని విపరీతంగా పెంచడానికి, ఈ నరాల బలహీన వల్ల ఎవరైతే బలహీన పడిపోయి ఉంటారో వాళ్ళ యొక్క ఇమ్యూనిటీని విపరీతంగా పెంచడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదే విధంగా ఇంకా హెవీ డోసెస్ అంటే ఏంటంటే రేపు ఎల్లుండో మ్యారేజ్ ఉంది, లేదంటే 1 వీక్ లో మ్యారేజ్ ఉంది, 10 days లో మ్యారేజ్ ఉంది అనుకునే వారికి ఇలాంటి హెవీ డోసెస్ సజెస్ట్ చేస్తాము. దీనిలో మేము ఈ భస్వాలు అనేవి కొంచెం ఎక్కువ మోతాదులో, అదేవిధంగా వాటికి సూటబుల్ అయ్యేటువంటి కొన్ని రకాలైనటువంటి మాత్రల్ని కూడా, అంటే సిద్ధమగ ధ్వజం కానివ్వండి, పూర్ణచంద్ర రసం కానివ్వండి, బసంత కుసుమాకారం కానివ్వండి, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి మాత్రలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. శిలాజిత్, ప్యూర్ శిలాజిత్ గోల్డ్ కాంబినేషన్ లో కూడా చాలా మాత్రలు వస్తాయండి. ఇవి కొంత కాస్ట్లీ ఉంటాయి, కానీ చాలా పడుకున్న వాళ్ళని కూడా లేపి కూర్చోబెట్టేటువంటి కెపాసిటీ వీటికి ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి ఇది సజెస్ట్ చేస్తాం. ఇంత డోస్ వాడటం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుందా అనేది చాలా మంది అడుగుతుంటారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. కాకపోతే కొద్దిగా స్టార్టింగ్ లో బాడీ పెయిన్స్ వస్తాయి. ఇది నేను ప్రతి ఒక్క పేషెంట్ కూడా చెప్తాను. ఎందుకు బాడీ పెయిన్స్ వస్తాయి? శిలాజిత్ వల్ల. శిలాజిత్ అనేది నరాల బలాన్ని పెంచడానికి, బాడీలో బ్లడ్ ఫ్లోని పెంచడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి తరచుగా ఇది ఏం చేస్తుంది అంటే బాడీలో వేడిని జనరేట్ చేస్తూ ఉంటుంది. ఇలా వేడి చేయడం వల్ల బాడీలో సహజంగా బాడీ పెయిన్స్ అనేవి ఒక వారం 10 రోజులు సహజంగా వస్తూ ఉంటాయి. కొంతమందికి పెయిన్స్ ఎక్కువగా ఉండాలి కూడా మేము సజెస్ట్ చేస్తాము, ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకోండి, ఏదైనా పెయిన్ కిల్లర్ తెచ్చేసుకున్నామని చెప్తాము. 1 వీక్ to 10 days లో పూర్తి పెయిన్స్ తగ్గిపోతాయి. అంటే మీ బాడీ ఇక వాటికి అలవాటు పడిపోయింది, మీ బ్లడ్ సర్క్యులేషన్ సెట్ అయిపోయింది, మీరు ఇంకా ఈ మందుని కంటిన్యూ చేయొచ్చు అని సిగ్నల్ అన్నట్టు. సో వాటిని అలా కంటిన్యూగా 3 to 4 months వాడుకోవాలి. అందరికీ రావు బాడీ పెయిన్స్ కూడా, కొంతమందికి వస్తాయి, బట్ వస్తాయి. కొంతమందికి హెడేక్ రావచ్చు, కొంతమంది కళ్ళ మంటలు, కొంతమంది బ్యాక్ బోన్, కొంతమంది కాళ్ళు లాగడం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రావచ్చు, బట్ అవి సైడ్ ఎఫెక్ట్స్ కావు. ఓకేనా? మందులు వర్క్ చేయడం వల్ల బాడీలో వచ్చేటువంటి చిన్న చిన్న మార్పులు మాత్రమే. సో ఇలా కంటిన్యూగా వాడుకోవాలి. దీనికి తగ్గట్టుగా డైట్ చెప్తాము, అది ఫాలో అవ్వాలి. చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారు, సార్ 1 month లో మాకు రిజల్టే రాలేదు అంటారు. ఇది కూడా నాకు చాలా మంది చెప్తున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఫస్ట్ మంత్ డోస్ మీ ఎవ్వరికి హెవీ డోసెస్ అనేది అస్సలు ఇవ్వము. ఎందుకంటే మేము ఇచ్చే డోస్ అనేది మీ బాడీ తట్టుకుంటుందా తట్టుకోదా అనేది మాకు అర్థం కాదు. కాబట్టి 1 month డోస్ అనేది నార్మల్ డోస్ ఇస్తాము. ఆ డోస్కి మీ బాడీ ఎలా రెస్పాండ్ అయింది అన్నదాన్ని బేస్ చేసుకొని సెకండ్ మంత్ డోస్ ఎలా ఉంది అది కూడా పంచేలా అన్నారు అనుకోండి, 3rd month మళ్ళీ పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా హెవీ డోసెస్ అనేది మేము అస్సలు ఇవ్వం. 1 month 2 month కోర్స్ ఎక్కువ వాడుకున్నా మంచిదే, కానీ మీ బాడీ తత్వాన్ని, మేము ఇచ్చే మెడిసిన్ డోస్ని మీ బాడీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, దానికి ఎలా రియాక్ట్ అవుతుంది, ఇంకా పెంచుకోవాలా అనుకుంటూ మంత్లీ అనేది డోస్ పెంచుతూ వెళ్తాం. కానీ ఎప్పుడు కూడా ఒకేసారి ఇయ్యగానే ఇలా వాడగానే నెల రోజుల్లో మొత్తం సెట్ అయిపోయి మొత్తం ధూమ్ ధామ్ చేద్దాము అని అనుకుంటే మాత్రం పాసిబుల్ కాదు. అందులోనూ ఆయుర్వేదం చాలా నిదానంగా పనిచేస్తుంది అండ్ ఎఫెక్టివ్గా ఉంటుంది, లైఫ్ ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు, సార్ నేను 1 month వాడినా నాకు కొంచెం రిజల్ట్ రాలేదు సార్, కొంతమంది నాకు కొద్దిగా అట్లా రిజల్ట్ వచ్చింది పోయింది సార్ అంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్. కానీ దీనిలో హెవీ డోసెస్ వాడుకోవడం వల్ల కొంత రిజల్ట్ అనేది మనకు ఫాస్ట్ గా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అదే డోస్ డిఫరెన్స్ వచ్చేసి అంతే. ఏదైనా సరే అమౌంట్ పెరిగితే, ఏదైనా పిండి కొద్ది రొట్టెలాగా అమౌంట్ పెరిగింది అనుకోండి, రిజల్ట్ కూడా ఫాస్ట్ గా వస్తూ ఉంటుంది. ఎవరు డిసప్పాయింట్ కావద్దు, ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. కాకపోతే నేను మాక్సిమం చూడండి, మీకు ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లం కానీ కనీసం 1 to 2 years పడుతుందండి బయట. 1 to 2 years సెక్సువల్ ప్రాబ్లమ్స్ కానీ, మాస్టర్బేషన్ ప్రాబ్లమ్ 1 to 2 years. బట్ మేము మాక్సిమం 3 to 4 months లేదంటే ఇంకొక 1 to 2 months ఎక్కువగా వాడుకోవాలని చెప్తూ ఉంటాం. ఎందుకంటే మేము ఇచ్చే ఈ భస్వాలు అనేటివి అంత పవర్ఫుల్. చాలా వరకు చాలా తక్కువ మంది అరుదుగా మాత్రమే ఈ భస్వాలను ఉపయోగిస్తారు. అరుదుగా చాలా తక్కువ మంది డాక్టర్లకు మాత్రమే ఈ భస్వాల యొక్క పనితీరు గురించి తెలుసు. ఎందుకంటే ఇది మా పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్, పూర్వీకుల నుంచి మాకు వచ్చిన వైద్యం కాబట్టి దాన్ని వాడే విధానం, ఏ మోతాదులో వాడాలి అనేది కూడా మాకు తెలుసు. కాబట్టి ఆ మోతాదుగానే ఆ భస్వాలు అనేటువంటి మేము ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి ఎవరు కూడా తొందరపడద్దు. ఇట్లాంటి మెడిసిన్స్ మీరు అనుకున్నంత ఫాస్ట్ గా ఇంగ్లీష్ మెడిసిన్ లాగా ఫాస్ట్ గా వర్క్ అయ్యే మెడిసిన్ కాదండి. చాలా నిదానంగానే పనిచేస్తుంది. ఫాస్ట్ గా కూడా రిజల్ట్ వచ్చే వాళ్ళు కూడా లేకపోలేదు. బట్ రాని వాళ్ళు అధైర్యపడద్దు, తప్పకుండా వాడుతూ ఉండాలి, కంటిన్యూ వాడుతూ ఉండాలి. వేరే ఆల్టర్నేట్ సోర్స్ కూడా ఉండదు. మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్కి వెళ్తే వయాగ్రాలు, టెడాల్ఫిన్స్, సిడాల్ఫిన్స్ ఇవి తప్పించి వేరే ఆల్టర్నేట్ మెడిసిన్ అయితే ఏమీ ఉండదండి. కాబట్టి కొంచెం ఓపిక్గా వాడుకోండి, తప్పకుండా ఉంటుంది. చాలా మంది చాలా డబ్బులు ఎక్కువ ఉన్నాయి, లాస్ అవుతాము అది ఇదని ఆలోచిస్తూ ఉంటారు. బట్ కొన్ని విషయాలు మనం ఇలాంటి విషయాల్లో కొన్ని లక్షలు ఖర్చు చేసుకున్నా కూడా చాలా మంది క్యూర్ కాక ఆఖరికి లాస్ట్ ఆపరేషన్లకు, ఇంప్లాంటేషన్లకు, ఎలక్ట్రికల్ షాకింగ్ థెరపీలకు వెళ్ళి సైడ్ ఎఫెక్ట్స్ గురవుతూ ఉన్నారు. కొంత ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి. ఏది ఇంట్లో కూర్చొని వట్టినే కూర్చుంటే గవర్నమెంట్ పథకాలు ఇచ్చినట్టుగా ఫ్రీగా అన్ని రావండి.
కొంత అమౌంట్ ఖర్చు పెట్టుకొని ఆరోగ్యం కోసం. నేను మామూలుగా ఒకసారి బ్యాక్ పెయిన్ వస్తుందని నేను తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఐ స్కానింగ్ రాశాడు, హెడ్ కు బ్యాక్ పెయిన్ మొత్తం 9,000 బిల్ వేసిండండి. సో నేను డాక్టర్నే కదా సార్ అని అంటే మాకు కామన్ సార్ అట్లాంటివి అని అన్నారు. సో ఇవాళ ఏం చెప్పాలి మేము? సో బయటికి వెళ్ళినా అనుకోండి, ఇది ఇప్పుడు ఒక బిజినెస్ లాగా అనుకోవచ్చు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మరి అంత వర్త్లెస్ వర్క్ అయితే మేము ఉండదు. ఖచ్చితంగా ఈ మెడిసిన్ కూడా మీకు క్యూర్ అయ్యే విధంగానే మేము మంచిగా అడ్జస్ట్ చేసి అందరికీ అందించడం జరుగుతుంది. అండ్ అన్ని రకాల సమస్యలకు మేము మెడిసిన్ ట్రీట్మెంట్ అనేది అందిస్తామండి. తప్పకుండా మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. అండ్ ఇంకా ఫైనల్గా మీకు చెప్పేది ఆయిల్ వాడడం విధానాలు, పౌడర్ వాడే విధానాలు, ఈ మాత్రలు వాడే విధానాలు అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు మెడిసిన్ తీసుకున్నాక. అండ్ దీనిలో మనం ఆఫర్ కూడా ఇస్తున్నామండి, 3+1 ఆఫర్ ఇస్తున్నాం. ఒకేసారి కనుక 3 months ఒకేసారి పే చేసినట్లయితే 4th month మేము ఉచితంగా అందిస్తున్నామండి. దీనికి కూడా కారణం లేకపోలేదు. ఎందుకు అనంటే మేము 3 సార్లు చేయడం వల్ల కొరియర్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. బాక్స్ ప్యాకింగ్ బాక్స్లకు రేట్ ఎక్కువగానే ఉంటుంది. అదేవిధంగా మీరు ఒకేసారి తీసుకుంటున్నారు, మాకు బల్క్ అమౌంట్ వస్తుంది కాబట్టి కొంతవరకు మేము కూడా డిస్కౌంట్ ఇవ్వగలుగుతున్నాము. అండ్ సాధ్యంత వరకు డిస్కౌంట్ ఇచ్చినంత మాత్రాన మెడిసిన్లో క్వాలిటీ మాత్రం ఎలాంటి లోపం ఉండదండి. పక్కాగా మెడిసిన్ మీకు బెస్ట్ మెడిసిన్ వస్తుంది. అండ్ మీరు ఏ ఊర్లో ఉన్నారు విత్ ఇన్ ఇండియాలో మీరు ఎక్కడికైనా సరే కొరియర్ ద్వారా అందిస్తాము. మీ సమస్యను తెలియజేసి మీరు ఇంటి వద్ద నుండి కొరియర్ తెప్పించుకొని మెడిసిన్స్ వాడుకొని చక్కటి హ్యాపీ లైఫ్ మీరు కొనసాగించవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. అండ్ చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయాలని దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సమస్యలు అనేవి కామన్గా వస్తూ ఉంటాయి, పోతుంటాయి. క్యూర్ చేసుకునే విధంగా మనం ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయాలి. థ్యాంక్ యూ.